శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 4 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు సింహరాశి వారికి ఈ వారమంతా రాశి యందే శుక్రకేతువుల సంచారం వల్ల మీరు వ్యక్తిగతంగా స్వయం కృషితో ఏదైనా ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో కానీ రాజకీయ రంగంలో కానీ ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు లాంటివి చేస్తుంటే అవి ఈ సమయంలో మీకు నెరవేరే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి గొప్ప గొప్ప అవకాశాలు రావడం జరుగుతుంది. ఒకేసారి గుర్తింపులోకి రావడం కూడా జరుగుతుంటుంది. అలాగే మిమ్మల్ని మీరు గొప్పగా ప్రజెంట్ చేసుకుంటారు. కొన్ని అనుకోని అవకాశాలు ఈ సమయంలో మీకు రావడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ధనస్థానంలో ఏర్పడినటువంటి ధనయోగాలు అవి మీ యొక్క వ్యక్తిగత సామర్థ్యం వలనైతేనే, ప్రభుత్వ పథకం వల్ల అయితేనే, రెగ్యులర్గా మీకు వస్తున్నటువంటి ఆదాయ వనరుల ద్వారా ఒకేసారి ధనయోగం ఏర్పడడం వల్ల ఎక్కువ ధనం ఒకేసారి రావడం జరుగుతుంటుంది. అయినప్పుడు కూడా మీరు ఆ వచ్చిన ధనాన్ని ఆదాయం కన్నా ఎక్కువ ఆడంబరంగా కొన్ని విలాసవంతమైనటువంటి వస్తువులు కానీ కొద్దిగా విలువైన ఆభరణాలు, ఫర్నిచరు, గృహోపకరణలు లాంటివి కొనే అవకాశం ఉన్నది. సో ఏదైనా కుటుంబ అవసరాల కొరకు, మీ వ్యక్తిగత అవసరాలకు ఏదో ఒక విలువైనటువంటి వస్తువులు కొంటారు. ఎక్కువ ధనాన్ని కూడా ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. అలాగే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా పెరగడం వల్ల రెగ్యులర్గా వచ్చే ఇన్కమ్తో పాటు అదనపు ఆదాయం, ఒక ప్రైజ్ మనీ రావడం కానీ, ఒక చిట్ ఫండ్ కానీ, ఒక బోనస్ ద్వారా కానీ రావడం వల్ల ఈ విధంగా ధనం యొక్క ఫ్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే కొంతవరకు ఎవరన్నా మీ యొక్క స్నేహితుల్ని, బంధువుల్ని ఆహ్వానించి కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం కానీ, ఒక ఫంక్షన్ లాంటిది నెరవేర్చే అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అనుకోకుండా దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ మిత్రుడిని కలుసుకోవడం జరుగుతుంది. వారితో కలిసి ఏదైనా ఒక విహారయాత్రకు అది వెళ్ళడం జరుగుతుంది. అలాగే మీరు ఏదైనా దూర ప్రాంతం కానీ, విదేశం కానీ వెళ్ళాలనే మీ ప్రయత్నం, దాని కొరకు తగిన ఏర్పాట్లు కూడా ఈ సమయంలో చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే మీరు చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నానికి మీ యొక్క జీవిత భాగస్వామి ద్వారా విపరీతమైనటువంటి విమర్శలు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. మీరు ఏది చేస్తున్నప్పటికీ కూడా దానికి ఏదో విధంగా దాన్ని పాడు చేయాలనే ప్రయత్నం మీ యొక్క దగ్గర వాళ్ళే ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. పైపెచ్చి ఈ సమయంలో మీకు అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా అష్టమ శని ప్రభావం వల్ల మీరు ఎంత కష్టపడినప్పటికీ, ఎంత ఉపయోగపడినప్పుడు కూడా తిరిగి వాళ్ళు మీకు ఏదో విధమైనటువంటి విమర్శ చేయడం కానీ, మిమ్మల్ని అన్పాపులర్ చేయడం కానీ, ఎప్పుడో జరిగిపోయింది ఇప్పుడు దాన్ని వెలుగులోకి తీసుకొచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు ఖచ్చితంగా జరుగుతుంటాయి. సో ఏదేమైనా మీ యొక్క వ్యక్తిగత సామర్థ్యంతో ఎన్ని విమర్శలు, ఇబ్బందులు ఎదురైనా వాటిని అన్నింటినీ సవాలుగా స్వీకరించి తగు విధంగా వాటికి జవాబు చెప్పడం జరుగుతూ ఉంటుంది. 3వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు అటు 9, 10 స్థానాలను వీక్షించడం వలన ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి, ఒక గౌరవప్రదమైనటువంటి హోదా మీకు ఈ సమయంలో రావడం జరుగుతుంటుంది. అలాగే ఎక్కువగా మీరు ఆధ్యాత్మికవేత్తలను కానీ, బాగా నాలెడ్జ్ కలిగినటువంటి ప్రొఫెసర్సు, మతవేత్తలు అలాంటి వాళ్ళని కలుసుకోవడం కూడా జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఎక్కువగా ధార్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాల్లో ఈ వారం మీరు పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. మనకి ఈ గ్రహాలు ఇచ్చే ఫలితాలు అనుకూలంగా మార్చాలి అనుకున్నప్పుడు ప్రతి గ్రహానికి కూడా ఒక దైవం అధిదేవతగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల మనం ఆ గ్రహాలు ఇచ్చే సమస్యల నుంచి బయటపడాలంటే ఆ గ్రహానికి సంబంధించినటువంటి అధిదేవతని పూజ చేసుకోవడం వల్ల కానీ, స్తోత్రం చేయడం వల్ల కానీ, దానాల వల్ల కానీ మన సమస్యని మనం పరిష్కరించుకోవచ్చు. ముఖ్యంగా ఏ గ్రహం మనకి శుభ ఫలితాలు ఇవ్వాలన్నా కూడా సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. అందుకనే ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల సూర్య భగవానుడికి ఇష్టమైనటువంటి గోధుమలు గోవుకి పెట్టడం వల్ల సూర్యభగవానుడు అనుగ్రహం రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే చంద్రగ్రహం
అనుగ్రహం కావాలంటే తల్లిగారి యొక్క దీవెనలు తీసుకోవలసి ఉంటుంది. ఏదైనా ఒక ఆలయంలో శుభ్రమైనటువంటి బియ్యాన్ని ఆ గుడిలో డొనేట్ చేయడం వల్ల, అంటే 1 కేజీ 2 కేజీలు కాకుండా సుమారు ఒక 20 కేజీలు ఎవరికన్నా ఇవ్వడం వల్ల చంద్రగ్రహం అనుగ్రహం కలుగుతుంది. చంద్రుడు అధిదేవత అయినటువంటి పార్వతీ అమ్మవారిని ఆరాధించడం వల్ల, గౌరీదేవిని పూజించుకోవడం వల్ల చంద్రగ్రహ అనుగ్రహంతో తొందరగా వివాహం జరిగే అవకాశం ఉంటుంది. ఇక కుజగ్రహ అనుగ్రహం కావాలంటే సుబ్రహ్మణ్య స్వామిని పూజించవలసి ఉంటుంది. కందులు దానం చేయవలసి ఉంటుంది. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని పూజించి ఆరాధించడం వల్ల వివాహంలో ఉన్నటువంటి సమస్యలు, ఆర్థికపరమైన సమస్యలు తొలగే అవకాశం ఉంటుంది. ఇక విద్యా సంబంధించిన విషయాల్లో, వ్యాపార సంబంధించిన విషయాల్లో బుధగ్రహ అనుగ్రహం కోసం విష్ణుమూర్తిని పూజించవలసి ఉంటుంది. విష్ణు సహస్రనామ పారాయణ వల్ల, విఘ్నేశ్వరుని గరికతో అర్చన చేయడం వల్ల కంప్లీట్గా బుధగ్రహ అనుగ్రహంతో విద్యార్థులు ఉన్నత స్థాయి ర్యాంకు సాధించవచ్చు. ఇక గురువు యొక్క అనుగ్రహం, అటు సంతానం కావాలన్నా ధనం కావాలన్నా గురుగ్రహ అనుగ్రహం కోసం దక్షిణామూర్తి అంటే శివుని యొక్క ఆరాధన చేయడం, శివుడికి ఆవు పాలతో అభిషేకం చేయించడం వల్ల కంప్లీట్గా మీకు గురుగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. ఇక శుక్రగ్రహ అనుగ్రహం కావాలంటే లక్ష్మీ అమ్మవారిని పూజించడం, కనకదార స్తోత్రాన్ని పారాయణ చేయడం, భార్యని తగు విధంగా గౌరవిస్తూ ఆవిడికి గౌరవప్రదంగా చూసుకోవడం వల్ల, అలాగే మీ యొక్క ఆడపడుచులు కానీ తల్లిగా అంటే ముఖ్యంగా స్త్రీలను గౌరవించడం వల్ల శుక్రగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. శుక్రగ్రహం అనుగ్రహం ఉంటేనే జాతకుడి జీవితంలో సుఖ సంతోషాలు పొందగలరు. కామన్గా శుక్రవారం రోజు అమ్మవారిని ఆరాధించడం వల్ల శుక్రగ్రహ అనుగ్రహం లభిస్తుంది. ఇక శని భగవానుడి అనుగ్రహం కోసం శివుణ్ణి కంప్లీట్గా పూజ చేయవలసి ఉంది. నిడారంభరంగా చాలా సింపుల్ లైఫ్ జీవిస్తూ క్రమశిక్షణతో ఉంటూ ప్రతిరోజు శివారాధన వల్ల శనిగ్రహ అనుగ్రహంతో సాక్షాత్తు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు కూడా అయ్యే అవకాశం ఉంది. ఇక రాహుగ్రహ అనుగ్రహం కావాలంటే వ్యసనానికి దూరంగా ఉండవలసి ఉంటుంది. అమ్మవారిని, కనకదుర్గ అమ్మవారిని ఆరాధించడం వల్ల రాహుగ్రహ శాంతి కలుగుతుంది. ఇక కేతుగ్రహ అనుగ్రహం కోసం విఘ్నేశ్వరుడు పూజా విధానం ద్వారా చాలా ధార్మికమైనటువంటి ఆధ్యాత్మిక జీవితం గడపడం వల్ల కేతుగ్రహ అనుగ్రహం లభిస్తుంది. ఏదైనా గ్రహాన్ని సింపుల్గా మనమే నమ్మకంతో పూజించుకోవడం వల్ల జాతకంలో ఉన్నటువంటి దోషాలు తొలగి జాతకుడికి సర్వసౌఖ్యాలు కలిగే అవకాశం ఉంది. స్వస్తి.